హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము 25 జూలై 2020కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ న్యూస్ని చూడబోతున్నాము. ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు అన్ని వార్తాపత్రికల నుంచి గ్యాదర్ చేయడం జరిగింది. సో ఒకటని కాదు ఫ్రెండ్స్, వార్తాపత్రికలు ఎన్ని ఉన్నాయో అన్నిటిని కూడా సర్చ్ చేసి ఈ న్యూస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యాంశాలు చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులకు ప్రభుత్వము ఒక మంచి శుభవార్త అయితే చెప్పింది ఫ్రెండ్స్. సో మరి ఏంటి అనే విషయాన్ని చూద్దాము. అంతేకాకుండా డిగ్రీ పీజీ ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా నాగార్జున యూనివర్సిటీ వెల్లడించింది. ఓకేనా ఫ్రెండ్స్, నాగార్జున యూనివర్సిటీ నుంచి మనకైతే సమాచారం అందింది. నెక్స్ట్, ఓపెన్ 10th ఇంటర్ అంతా కూడా పాస్, అందరూ కూడా పాస్, ఇంప్రూవ్మెంట్ కూడా అవకాశం ఇవ్వనున్నట్టుగా తెలియజేశారు. నెక్స్ట్, జేఎన్టీయు అన్ని పరీక్షలకు షెడ్యూల్ కూడా సిద్ధం చేసినట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్, రోజు రోజుకి పెరుగుతున్నటువంటి కరోనా కేసులు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఈరోజు మనకు వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు అన్నీ కూడా మనం క్లియర్గా చూద్దాం. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా ప్రతిరోజు కూడా మనము ఈ యొక్క ఎడ్యుకేషన్ న్యూస్ అనేది ఎర్లీ మార్నింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా చూద్దాము. ఓపెన్ 10th ఇంటర్ అంతా కూడా పాస్ అంటూ మనకైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 10th ఇంటర్ ఎగ్జామ్స్ను ప్రభుత్వం రద్దు చేసింది. ఎగ్జామ్ ఫీజు కట్టిన స్టూడెంట్స్ అందరినీ పాస్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సబ్జెక్టులో 35% మినిమం పాస్ మార్కులు వేయనున్నట్లుగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఓపెన్ 10thలో 43,000 మంది, ఓపెన్ ఇంటర్మీడియట్లో 32,000 మందికి ప్రయోజనము చేకూరుతుంది. ఏప్రిల్ మే నెలల్లో జరగాల్సినటువంటి ఓపెన్ ఎగ్జామ్స్ కరోనా ఎఫెక్ట్తో వాయిదా పడ్డాయి. పలుమార్లు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ట్రై చేసినా కుదరలేదు. దీంతో జాతీయ స్థాయిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్ ఓపెన్ ఎగ్జామ్స్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ మేరకు తెలంగాణలోని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో సీనియర్ ఆఫీసర్లతో అయితే ఒక కమిటీ వేసి ఇందులో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎగ్జామ్స్ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో సర్కార్ ఆదేశాలతో మినిమం మార్కులతో అందరినీ కూడా పాస్ చేశామని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ వెంకటేశ్వర శర్మ తెలియజేశారు. అయితే ఎవరికైనా తక్కువ మార్కులు వచ్చాయని భావించేవారు ఇంప్రూవ్మెంట్ రాసుకోవడానికి కూడా త్వరలో అవకాశం ఇస్తామని కూడా మనకి ఈ సందర్భంగా తెలియజేశారు. నెక్స్ట్ చూసినట్లయితే ఫైనల్ పరీక్షలకు ఏర్పాట్లు, చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఫ్రెండ్స్. యూజీ మరియు పీజీ కోర్సుల ఫైనల్ పరీక్షలు, ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే దిశగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు కసరత్తు ప్రారంభించాయి. అయితే సెప్టెంబర్ నెలాఖరులోగా ఆయా పరీక్షలను పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. తాజాగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము నెక్స్ట్ డిగ్రీ పీజీ విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్ను కూడా ప్రకటించింది. ఓకేనా, ఆగస్ట్ సెప్టెంబర్ నెలాఖరులో పరీక్షలను నిర్వహించనుంది. సెప్టెంబర్ మరియు ఆగస్ట్ నెలాఖరులో. నెక్స్ట్, జేఎన్టీయు అనంతపురం కూడా, ఓకేనా, ఇంపార్టెంట్ న్యూస్, జేఎన్టీయు అనంతపురం కూడా యూజీ పీజీ పరీక్ష కోర్సుల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది ఫ్రెండ్స్. సో మరికొన్ని రోజుల్లోనే మనకు పూర్తి స్థాయి టైం టేబుల్ అయితే అందే అవకాశము ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇంపార్టెంట్ న్యూస్ ఫ్రెండ్స్, సచివాలయ అభ్యర్థులకు, గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులకు ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. సచివాలయాలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు ఫ్రెండ్స్. చాలామంది అడుగుతుంటారు ఇప్పటికి కూడా నన్ను, సార్ సచివాలయ ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత ఉందా, లేదా గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే మమ్మల్ని తీసేస్తారా అనేటువంటి ఒక డౌట్ అయితే చాలా మందిలో ఉంది. సో దానికి మంచి సమాధానమే ఈ న్యూస్ ఫ్రెండ్స్. ఓకేనా, సచివాలయాలకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తూ సో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రత్యేకంగా ఒక శాఖగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వము శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో గ్రామ సచివాలయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో, వార్డు సచివాలయాలు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండేవి. అయితే తాజాగా గ్రామ వాలంటీర్ మరియు గ్రామ వార్డు సెక్రటేరియట్ అనేటువంటి కొత్త శాఖలను ఏర్పాటు చేశారు. సో ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లను ప్రభుత్వ స్థానిక సంస్థల విభాగం అంటే లోక్ బాడీ సెక్టర్లోకి విలీనం చేయడం జరిగింది. సచివాలయాలకు కొత్త శాఖను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలోనే ప్రకటించారు. దానికి సంబంధించిన జీవో కూడా తాజాగా విడుదల చేయడం జరిగింది. అంటే ఇక్కడ మీకు ఉద్యోగ భద్రత అనేది 100% ఉంది ఫ్రెండ్స్.
ఓకేనా, ఉద్యోగ భద్రతకి ఎలాంటి డోకా లేదు, మీ ఉద్యోగము 100% అలాగే ఉంటుంది. ఓకేనా, గమనించాలి. సో నెక్స్ట్ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్, డిఈడిలో అక్రమ అడ్మిషన్లకు అడ్డుకట్ట ఏంటో చూద్దాం. మరి రాష్ట్రంలోని అమరావతి సాక్షి అమరావతిలో రావడం జరిగింది న్యూస్. రాష్ట్రంలోని డిఈడి కళాశాలల్లో అక్రమ అడ్మిషన్లకు హైకోర్టు అడ్డుకట్ట వేసింది. డీసెట్ ర్యాంక్ ఉంటేనే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ప్రవేశాలకు అనుమతించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. అయితే డీసెట్లో ర్యాంక్ ఉన్నా లేకున్నా ప్రవేశాలకు అనుమతించేలా ఆదేశించాలంటూ దాదాపు 100కి పైగా డిఈడి కాలేజీలు వేసిన వ్యాజ్యాలను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. అయితే డీసెట్లో ఉత్తీర్ణులుగా కాకున్నా కూడా గత సర్కార్ హయాంలో కాలేజీలు ఇష్టానుసారంగా ప్రవేశాలు కల్పించడాన్ని తప్పుబట్టింది. అయితే తగిన అర్హతలు లేని వారికి ప్రవేశాలు కల్పిస్తే ప్రాథమిక విద్యలో రాజీ పడినట్లవుతుందని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనతో ఏకీభవిస్తూ న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని తీర్పునిచ్చారు. జీవో 30ని సవాల్ చేస్తూ కాలేజీల పిటిషన్ కూడా వేయడం జరిగింది. డిఈడిలో ప్రవేశాలకు డీసెట్లో ఓసీబీసీ విద్యార్థులకు కనీసం 50% మార్కులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 40% మార్కులు సాధించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 30ని కొట్టివేయాలని దాదాపు 100కి పైగా డిఈడి కాలేజీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. విజయవాడ అమరావతి నుంచి రావడం జరిగిందండి ఈరోజు వార్తలు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఈ యొక్క వార్తలలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొకటి ఏంటంటే రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఈ యొక్క కేసులు, ఓకేనా, రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులు అయితే చాలా ఉధృతంగా పెరిగిపోతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క పరీక్షలన్నీ కూడా వాయిదా వేయడం అయితే జరిగింది. వాయిదా వేయడంలో ఎలాంటి తప్పు అయితే లేదు. ఎవరిది ఏం తప్పు లేదు ఫ్రెండ్స్, ఓకేనా. అంటే ప్రజల యొక్క లేదా విద్యార్థుల యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వీటన్ని కూడా వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ రీషెడ్యూల్ చేయడం అయితే కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. అన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషన్ న్యూస్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.